హాయ్ అండి, నమస్తే. నేను మిస్ ఏ దేవికారాణి. తమ్నైల్లో చూసినట్టుగా ఈరోజు స్టోరీ ఓ సీత కథ. ఫైనాన్స్ రిలేటెడ్ ఛానల్లో ఏంటి అని చెప్పని అనుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ March 8 ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలోని మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవం కాంటెక్స్ట్లో మహిళలను ఉద్దేశిస్తూ ఫైనాన్స్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఆన్ దైర్ లైఫ్స్ని కవర్ చేస్తూ ఈ స్టోరీని దాని రిలేటెడ్ కాంటెక్స్ట్లో మాట్లాడడం జరుగుతుంది. చివరి దాకా వీడియో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గో ఇన్ టు ద స్టోరీ. ఓ సీత కథ. సీత, గీత ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ కాలేజ్ డేస్ నుంచి కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సీత కోవిడ్లో అనుకోకుండా చనిపోవటం జరిగింది. సీత గురించి గీత చాలా బాధపడుతూ ఆవిడ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత, ఐ మీన్ టు సే 1.5 months I guess. సో వాళ్ళ హస్బెండ్ రామ్ గారికి ఫోన్ చేసి ఎట్లా ఉంది అని పలకరిద్దామని చెప్పని ఫోన్ చేస్తుంది. సో ఒక 2 to 3 రింగ్స్ అయినా సరే ఆయన లిఫ్ట్ చేయలేదు. సో షీ వాంట్స్ టు కాల్. ఓకే, తను మళ్ళీ కాల్ చేస్తారు, ఏ బిజీలో ఉన్నారు అని చెప్పని అనుకున్నారు. ఈ లోపల వాళ్ళు తన ఫ్రెండ్ అయిన సీత గురించి తలుచుకోవడం జరుగుతుంది. సీత, గీత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి. సీత చాలా కెరియర్ ఓరియంటెడ్ అంటే వెరీ టాలెంటెడ్. చదువుల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ రావటము, ఎక్కువగా వేరే యావిగేషన్స్ ఏం లేదు, నెమ్మదస్తురాలు, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండడం, మంచి నేచర్ ఉన్న మనిషి. ఏదో లైఫ్లో సాధించాలి లేదంటే బాగా అన్న ఆలోచనలు అంబిషియస్గా ఉండేది. సో గీత అలా కాకపోయినా ఓకే, షీ ఈజ్ అన్ యావరేజ్ స్టూడెంట్, షీ వాంట్స్ టు హ్యావ్ ఎ హౌస్ లైఫ్. సో అలాగా. సో సీత అలానే ఎడ్యుకేషన్ అయింది. తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత పెళ్లి చేశారు అమ్మా నాన్న. సో పిల్లలు కొంచెం చిన్న పిల్లలు పుట్టేంత వరకు సో ఉద్యోగం చేయటము. సో తర్వాత కొంచెం అత్తమామలు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, సపోర్ట్ చేయలేకపోవటము. భర్త కూడా ఎక్కువ బాధ్యతలు, హై మేనేజ్మెంట్ రోల్స్లోకి వెళ్తున్నారు. పిల్లలు కూడా చదువులకి ఇబ్బంది కాకూడదు. ఇట్లాంటి చాలా కారణాల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ తీసుకునే డెసిషన్ క్విట్ ద జాబ్. సో వాళ్ళు ఎంత కెరియర్ ప్రోగ్రెషన్ స్టేజ్లో ఉన్నా సరే, వాళ్ళకి ఎంత స్కోప్ ఉంది, వాళ్ళు ఎంత హై ర్యాంక్లో ఉన్నా సరే, సో తన ఆ పొజిషన్లో ఉన్నా కూడా షీ వాలంటరీలీ తనకన్నా తన ఫ్యామిలీ తనకు ముఖ్యం అనుకోని చెప్పని షీ క్విట్ హర్ జాబ్ అండ్ షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ మదర్-ఇన్-లా, ఫాదర్-ఇన్-లా అండ్ కిడ్స్ అండ్ హస్బెండ్స్ రిక్వైర్మెంట్స్ కానీ, అండ్ హస్బెండ్ అదేవిధంగా తన కెరియర్లో ప్రోగ్రెస్ అవుతూ ఉండడము. సో ఇలా జరుగుతూ ఉంది. తను ఎంత హ్యాపీగా ఉన్నా, అన్నీ చూసుకుంటున్నా సరే తనకి మనసులో ఒక గిల్ట్, అరే నేను చదువుకున్న చదువు వేస్ట్ అయిపోతుంది, లేకపోతే తనతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, అదే కనుక నేను కూడా ఉండుంటే ఇంకా ఎక్కువ ఉండేదాన్ని, ఇంకా ఎక్కువ సాధించేదాన్ని, నేను వాళ్ళకంకా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలిగేదాన్ని. లేదు, పిల్లల్ని చదివించేటప్పుడు లేదంటే పిల్లలు వాళ్ళు కొంచెం టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు అమ్మ నీకేం తెలుసు, లేకపోతే నువ్వు చదువుకుని ఏం చేస్తున్నావు అని చెప్పని అట్లాంటి మాటలు అంటాము. వాళ్ళు తనకు కావాల్సిన చిన్న చిన్న అవసరాల కోసమో భర్తను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనో, లేకపోతే జడ్జి చేస్తారు అనో, లేకపోతే జడ్జి చేసిన సిచ్యువేషన్స్ వల్లనో ఏ దాన్ని అడగలేక, సో సర్ప్రైజ్ చేసుకోలేక, సో ఇది చిన్నగా అనిపించినా సరే ఇట్స్ ఎ హ్యూజ్ డిప్రెషన్ ఫీలింగ్. సో అట్లాంటి ఫీలింగ్స్ని బేర్ చేస్తూ ఉండేది. ఎప్పుడైనా ఏదైనా కెరియర్ స్టార్ట్ చేయాలి, తన కోసం ఏదైనా చేయాలి అనుకున్నా సరే అగైన్ ద సేమ్ ఫీలింగ్. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమో, లేకపోతే అమ్మా నాన్న కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏం చెప్పుకుంటాము, లేకపోతే ఇది ఏమైనా పెద్ద సమస్య కింద కన్సిడర్ చేస్తారా చేయరా. పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోతున్నప్పుడు మగవాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత టైం స్పేర్ చేసి వాళ్ళకి ఇవి షేర్ చేసుకుందాము, విందామన్నంత టైం కూడా దొరకదు. సో ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ద్వారా అంటే షీ యూస్ టు సఫర్ యాజ్ అ మెంటల్ డిప్రెషన్. సో అది ఫ్రెండ్ అయిన గీతకు షేర్ చేసుకోవటం వల్ల షీ నో ఆల్ దోస్ థింగ్స్. వెన్ షీ రిమెంబర్డ్ సీత, తనకి ఈ స్ట్రగుల్ మాత్రమే గుర్తొస్తూ ఉండింది. సో కుటుంబం కోసం సాక్రిఫైస్ చేసిన వన్ ఆఫ్ ద ఉమెన్ కింద ఉండండి. అలాగే కోవిడ్లో
మీ అందరికీ తెలుసు ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎంతో ఆ బర్డెన్ పెరిగింది, హౌస్ హెల్ప్ కూడా లేకుండా. సో ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ కానీ అవన్నీ కూడా. సో వెన్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద థింగ్, అందరినీ కేర్ తీసుకుంటూ ముందుగానే మెంటల్గా ఉన్న డిప్రెషన్స్ వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ హెల్త్ ముందుగానే డిస్టర్బ్ అవడం వలన షీ పాస్డ్ అవే డ్యూరింగ్ కోవిడ్. సో వెన్ షీ రికలెక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ షీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మిస్టర్ రామ్, సీత వాళ్ళ హస్బెండ్ నుంచి. సో గీత ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఓకే టిల్ నౌ హీ హ్యాజ్ ఇది ఇంత బర్డెన్ అంతా కూడా సీత బేర్ చేస్తుంది, ఇంత బాధ్యతలు బేర్ చేస్తుంది. సో ఇప్పుడు రామ్కి ఒక రకమైన అవగాహన కలుగుతుంటే, అయ్యో నా భార్య ఇంత కష్టపడిందా, ఇంత సఫర్ అయిందా అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది, ఒకసారి మాట్లాడదాము అని చెప్పని షీ వాంట్స్. బట్ తన రెస్పాన్స్ ఏంటంటే, సో గీత గారు మాట్లాడేటప్పుడే ముందే ఆయన ఏం చెప్పారంటే, సారీ అండి ఇప్పుడే నేను షటిల్ కోర్ట్లో షటిల్ ఆడుకుని వస్తున్నాను, మీ కాల్ చూసుకోలేదు, ఇప్పుడు చూసి కాల్ చేస్తున్నాను అని చెప్పారనమాట. గీత అండి ఓకే ఎలా ఉన్నారు ఏంటి, ఏమైనా హెల్ప్ కావాలా, ఇన్నాళ్ళు తానే మేనేజ్ చేస్తుంది కదా అని చెప్పని పలకరిద్దామని ఫోన్ చేశానండి అని చెప్తే, పర్వాలేదండి నేను కొంచెం ఇద్దరిని ఫుల్ టైం కేర్ టేకర్స్ని పెట్టుకోవడం జరిగింది, పిల్లలకి ట్యూషన్స్, కుక్, అలాగే ఏ రెస్పాన్సిబిలిటీకి ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టుకోవడం జరిగింది. సో నేను ఓవరాల్గా మేనేజ్ చేస్తున్నాను, కొంచెం వర్క్ స్ట్రెస్ అవి ఉంటాయి కదా, వీటిని కొంచెం రిలీవ్ అవడం కోసం నా కోసం కొంత టైం తీసుకొని ఐఎమ్ కమింగ్ హియర్ అని చెప్పారనమాట. సో సరేనండి ఓకే అని చెప్పని గీత కూడా ఫోన్ పెట్టేసిన తర్వాత తనకి ఒక రకమైన నిరాశ, నిస్పృహ, కోపం. సో అంటే వీటన్నిటి బాధ్యతలను కోసం బేర్ చేస్తూ తను ఇంత ఇంటర్నల్గా స్ట్రగుల్ అయిందా అంటే ఇది పెద్ద మ్యాటర్ కాదా? కానీ ఇంతగా మేమందరం సరే వాళ్ళు ఏ పనికి ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ ఆడవాళ్ళు చేసినంత ప్రేమగా, ఎఫెక్షన్గా, బాధ్యతగా ఈ పని వాళ్ళు చేస్తారా, వాళ్ళు వీళ్ళు సమానం అవుతారా అన్న ఒక వీళ్ళందరి కోసమా తను ఇంత బాధపడింది, తను కోల్పోయింది అన్న బాధ తనకి చాలా కలిగింది. సో ఇది ఆబ్వియస్ కదా, మన ఎవరికైనా సరే అట్లాంటి ఫీలింగే కలుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళ హస్బెండ్ని మనం తప్పుపట్టడానికి కూడా లేదు, ఎందుకంటే తను ఆ పొజిషన్లో ఏం చేయాలి అనే దానికోసం తను ఒక పని చేశాడంటే హీ డిస్ట్రిబ్యూటెడ్ హీ వర్క్ అండ్ హీ ఈజ్ మేనేజ్డ్. అదే ఆడవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ డిసిషన్స్ని వాళ్ళు మార్చుకోవటం వలన సో వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకసారిగా ఇంపాక్ట్ అవటం మూలాన వాళ్ళు ఏం చేయాలన్నా సరే ఒకళ్ళ దగ్గర ఎందుకు అడగాలి అన్న స్వాభిమానంతో ఆగిపోవటం జరుగుతుంది. సో ఆయన చేసిన దానికి ఈవిడ చేసిన దానికి తేడా, షీ మేనేజ్డ్, తనే అన్నీ అనుకుని అన్నీ చేసింది. హీ డిడ్ ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్, అందరికీ పనులు అప్పచెప్పి హీ మేనేజ్డ్ ఓవర్ ఇట్ ఆల్. అంటే ప్రెషర్ని తగ్గించుకున్నారు, తనకంటూ తను ఒక టైం తీసుకున్నారు. ఆడవాళ్ళల్లో ముఖ్యంగా వచ్చే డ్రాబ్యాక్ తనకు తాను టైం తీసుకోకపోవటం. మగవాళ్ళకి ప్రపంచంలో ఇల్లు అనేది ఒక పార్ట్, అందరి ప్రపంచం పెద్దది, దాంట్లో మన ఇల్లు ఒకటి, కానీ ఆడవాళ్ళకి ఇల్లే ప్రపంచం. సో ఈ ఇల్లే ప్రపంచం అన్న దాంతో వాళ్ళు ఎంత చేయాలనుకుంటే అంతా సీత చేసింది. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే తను చేసిన వాటన్నిటిని ఏవో ఒక పనుల ద్వారా రీప్లేస్ చేయగలుగుతారేమో, కానీ తన లైఫ్ని తనకి, అలాగే తన బిడ్డలకు ఒక తల్లిని అయితే తను పంచే ప్రేమని అయితే ఎవరూ రీప్లేస్ చేయలేరు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అంటే ఈ కాంటెక్స్ట్ అనేది నేను జాబ్ చేసి మానేయటం వల్ల మాత్రమే తనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పోయింది, అందుకే ఇంత స్ట్రగుల్ అయింది కాదు. ఇది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ వాళ్ళకి అసలు ఒక ఛాన్స్, నీకేం చేయాలని ఉంది, నీకేమన్నా కావాలా అనే ఛాన్స్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో చేయాలని ఉంది కానీ ఏమి చేయలేము. ఎందుకు ఏమంటారు, నువ్వు ఇప్పుడు సంపాదిస్తే ఎంత వస్తుంది, ఇంతే కదా, మీ ఆయన ఎంతో సంపాదిస్తున్నాడు, నువ్వు ఇంత సంపాదించి ఎవరికి పెట్టాలి, ఏమంత లేని వాళ్ళ కనపడుతున్నామా, లేకపోతే నువ్వు సంపాదించి ఎవరు ఉద్ధరించాలి, మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా, నీకేం అవసరం, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇంట్లో కూర్చొని కాలు కందకుండా చూసుకుంటున్నా సరే కష్టమేనా. సో ఇట్లాగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు.
సో ఆడవాళ్ళు బయటకు వెళ్తే ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ లైక్ ఫిజికల్ అబ్యూస్ కానీ, లేకపోతే వర్క్ ప్లేస్లో ఉన్న రకమైన టెన్షన్స్ కానీ, లేదు కొంత డిస్పారిటీ బయాసెస్ ఉన్నాయి కదా, మేల్కి అయితే ఒక రకమైన వాళ్ళు ఒక కెరియర్ జంప్ ఈజీగా చేసేస్తారు, లేకపోతే వాళ్ళు ఈజీగా ఫైనాన్షియల్ దే కెన్ నెగోషియేట్ టూ మచ్. సో అవి ఆ స్కిల్స్ అంటే దే కాంప్రమైజ్ ఫర్ ఓకే నాకు ఇంటికి వెళ్ళడానికి ఇది కంఫర్టబుల్గా ఉంది కదా, ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది, కొత్త రిస్క్ తీసుకోవటం ఎందుకు, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ అని చెప్పని. సో దే స్టాప్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ బీయింగ్ గెట్ ప్రమోటెడ్ ఆర్ గెట్ అడ్వాన్స్డ్. సో అవన్నీ కూడా అవి బయట ఉండే ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఇంటర్నల్గా ఇంట్లో ఉన్న మహిళలైనా సరే, లేదంటే వర్క్ ఫోర్స్ ఆపేసిన మహిళలైనా సరే, వాళ్ళకు ఉండేది అరే మేము ఎందుకు అంటే దే గిల్ట్. వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తేనే మగవాడు వెళ్ళి బయట పని చేసుకోగలుగుతున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ మగవాడు సంపాదిస్తున్నాడు కానీ ఆడదానికి ఏ రకమైన సంపాదన లేదు. ఆ సంపాదన అది దాంట్లో నాకు షేర్ ఉందన్న విషయం తెలిసినా సరే దే నెవర్ ఫైట్, దే నెవర్ అంటే ఇది కావాలి ఏదో ఇంటి కోసం అడుగుతాం ఇది అని, అంతేగాని ఇదే కావాలని పోరాటాలు చేయటం కానీ లాక్కోటాలు కానీ చాలామంది ఆడవాళ్ళు చేయరు. ఆ రకంగా వాళ్ళు ఎంతోమంది వాళ్ళ నీడ్స్ని కూడా ఆపేసుకుని, సో దే స్ట్రగుల్ ఇంటర్నల్గా, సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ రెస్పెక్ట్ పోవటం, వాళ్ళని వాళ్ళు ఇష్టపడలేకపోవటము, సెల్ఫ్ గిల్ట్, ఇవన్నీ కూడా వాళ్ళని డిప్రెషన్, తద్వారా మెంటల్ స్ట్రెస్, లోపల జరిగే హార్మోనల్ బ్యాలెన్స్, వయసు ద్వారా వచ్చే బ్యాలెన్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో ఇట్ ఆల్ లీడ్స్ టు దేర్ మెంటల్ హెల్త్ ఫెయిల్యూర్స్. వీటన్నిటికీ డబ్బు కూడా ఒక కారణం. సో అందుకనే ఈ ఛానల్లో ఈ రిలేటెడ్ పాయింట్ని మెన్షన్ చేయటం జరుగుతుంది. సో ఆడవాళ్ళు కనుక ఈ వీడియో కనుక చూస్తుంటే మీరు ఎవరైనా సరే నువ్వు ఎందుకు సంపాదించాలనుకుంటే టేక్ ఏ స్టాండ్. మీ ఇంట్లో వాళ్ళకి మీ డబ్బు అవసరం లేదనుకుంటాను, కానీ అవర్ ఇండియా నీడ్స్ యువర్ ఇన్కమ్. మన నేషనల్ ఇన్కమ్ కానీ, జీడిపీస్ కానీ, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ప్రతిదీ కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎర్న్ చేయగలిగిన ప్రతి ఎలిజిబుల్ పర్సన్కి కౌంట్ చేయడం జరుగుతుంది. సో అది ఫ్యామిలీని బట్టి కౌంట్ చేయరు. సో యూ హ్యావ్ మెనీ కంట్రీస్తో పోలిస్తే ఇండియా ఈజ్ ల్యాగ్ బిహైండ్ దిస్ వర్క్ ఫోర్స్. మెనీ ఉమెన్ డ్రాప్ దేర్ వర్క్ ఫోర్స్. అంటే చాలా అసలు హైరార్కీ వచ్చేటప్పటికి వర్క్ చేసేటప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. మిడిల్ అదే లోయర్ లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ సీనియర్ టాప్ లెవెల్. ఈ లోయర్ లెవెల్లో వర్క్ ఫోర్స్ జాయిన్ అయ్యేటప్పటికే ఉమెన్ చాలా వరకు తక్కువ ఉంటారు. ఇది వరకుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. కానీ ఈ మిడిల్ లెవెల్ లేయర్ రావడానికే చాలా క్యాపబిలిటీ మ్యాట్రిక్స్ ఉంటాయి. మీరు అక్కడికి సూట్ అవుతున్నా సరే ఈ ఫ్యామిలీ ఎమోషనల్ అంటే పాయింట్స్ వల్ల ఆ జాబ్ మానేసి వదిలేసి ఇంట్లో బాధ్యతలు చూసుకునే వర్క్ ఫోర్స్ అనేది చాలామంది పెరిగిపోయారు. దానివల్ల ముందుకు వెళ్ళాలన్నా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అండ్ దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేది మన నేషన్ మాత్రమే. చాలా కంట్రీస్ మన తర్వాత స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతున్న కంట్రీస్ చాలా ఉన్నాయి. చైనా ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఎవ్రీబడి ఎర్న్స్ దేర్. హియర్ మనంగా స్టాప్ చేసుకున్నాం. ఇండియా ఈజ్ నీడింగ్ అవర్ వర్క్ ఫోర్స్ అండ్ అవర్ ఇన్కమ్ ఆల్సో. సో యూ వర్క్ ఫర్ యువర్ నాట్ ఫర్ యూ వర్క్ ఫర్ ఇండియా. మనం అలాగా ఆలోచిస్తే ఖచ్చితంగా మనకంటూ ఒక గోల్ని సెట్ చేసుకోగలుగుతాము. దాన్ని బట్టి చిన్నదో పెద్దదో, చిన్న నుంచి స్టార్ట్ అవుతుంది, అది పెద్దది అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది, మీ మీద మీకు ఇష్టం పెరుగుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. మన మీద మనకి రెస్పెక్ట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా పక్కన వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. అండ్ రెస్పెక్ట్ చేయాల్సిన పొజిషన్ వాళ్ళకి వస్తుంది. సో మీ పిల్లలు మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అండ్ దే టేక్ యూ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ మూవ్ ఫర్దర్. మీరు ఇంటర్నల్గా హ్యాపీగా ఉంటే, ఒక ఉమెన్ కనుక హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలుగుతుంది. అదేవిధంగా ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్స్ టు ద హ్యాపీ కంట్రీ. సో మెన్కి ఇది కనుక చూస్తే నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఒక విషయం, మిమ్మల్ని ఉమెన్ ఎట్లాగా సపోర్ట్ చేస్తున్నారో మీ ఎవ్రీ ఎఫర్ట్లో, సో హౌ దే టేక్స్ పార్ట్, మీరు కూడా సిట్ విత్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ వాట్ దే వాంట్. మీరు ఏదో కొనిస్తే వాళ్ళు ఆనందపడతారు అని అనుకుంటే దానికన్నా వాళ్ళది
వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కునే విధంగా వాళ్ళ డిపెండెన్సీని పోగొట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా అయ్యే విధంగా మీరు చేయగలిగితే వాళ్ళు అంతకన్నా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా వాళ్ళు అదే. సో ఈక్వల్ పార్ట్నరింగ్ కూడా అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేజన సుఖినో భవంతు.